హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం హాస్టల్ వార్డెన్లోని కొన్ని బిట్స్ చూద్దామండి. టెక్స్ట్ బుక్ నుంచి కొన్ని ఇతర దాంట్లో నుంచి మనం బిట్స్ ఎంసిక్యూ తయారు చేసాం. వాటిని ఆధారంగా మీకు కూడా ఇది ఎలా వస్తుందో అంటే మోడల్ పేపర్ ఆధారంగా, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా, 2016 పేపర్ ఆధారంగా మనం దీన్ని తయారు చేసాం. ఒక్కసారి చూడండి, మీరు కూడా టెస్ట్ చేసుకోండి ఎలా ఉన్నాయి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే సర్వజనిన మనసు లేదా దేవుడు. దేవుడు సృష్టికర్త, దేవునిచే మానవుడు సృష్టించబడ్డాడు. ఏ వాదం యొక్క లక్షణాలు? ఆప్షన్ ఏ ప్రకృతివాదం, ఆప్షన్ బి వ్యవహారిక సత్తావాదం, ఆప్షన్ సి భావవాదం, ఆప్షన్ డి అస్తిత్వవాదం. మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రకృతివాదమా, వ్యవహారిక సత్తావాదమా, భావవాదమా, అస్తిత్వవాదమా? ఆప్షన్ సి భావవాదము. ఏ వాదం ప్రకారం పిల్లవానికి భౌతిక మరియు అతని స్వభావాన్ని అధ్యయనం చేసేటట్లు నేర్పాలి? అంటే పిల్లవానికి భౌతిక మరియు అతని స్వభావాన్ని అధ్యయనం చేసేటట్లు నేర్పాలి. ఆప్షన్ ఏ భావవాదమా, ఆప్షన్ బి ప్రకృతివాదమా, ఆప్షన్ సి వ్యవహారిక సత్తావాదమా, ఆప్షన్ డి అస్తిత్వవాదమా? ఆప్షన్ బి ప్రకృతివాదము. ప్రకృతివాదం ప్రకారం పిల్లవానికి భౌతిక ప్రకృతి మరియు అతని స్వభావాన్ని అధ్యయనం చేసేటట్లు నేర్పాలి అని చెప్పింది ఏ వాదం అంటే ప్రకృతివాదము. ఇవన్నీ మీరు తెలుసుకున్నాయే, చెప్పినాయి క్లాసులో. ప్రపంచంలో నిత్య సత్యాలు అనేవి ఉండవు. అంటే నిత్య సత్యాలు అనేవి ఉండవు. అంత్య సత్యం అనేది ఏది ఉండకపోవచ్చు. ఇది ఏ రకమైన వాదము? ప్రకృతివాదమా, అస్తిత్వవాదమా, వ్యవహారిక సత్తావాదమా, భావవాదమా? ప్రపంచంలో నిత్య సత్యాలు అనేవి ఉండవు, అంతిమ సత్యం అనేది ఏది ఉండదు అని చెప్పిన వారు ఎవరు ఈ క్రింది వాణిలో? ఎవరంటే వ్యవహారిక సత్తావాదము. ఆదర్శవాదాన్ని ప్రభావితం చేసిన ప్లాటో రచించిన గ్రంథం పేరేమిటి? ఆప్షన్ ఏ రిపబ్లిక్ నా, ఆప్షన్ బి క్రిటిక్ ఆఫ్ పూర్ రివిజన్, ఆప్షన్ సి స్కూల్ అండ్ సొసైటీ, ఆప్షన్ డి బీయింగ్ అండ్ టైమ్. ఆదర్శవాదాన్ని లేదా భావవాదాన్ని ప్రభావితం చేసిన ప్లాటో రచించిన పేరేమిటి? ప్లాటో. ఆప్షన్ ఏ రిపబ్లిక్. క్రిటిక్ ఆఫ్ పూర్ రివిజన్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే కాంట్. స్కూల్ అండ్ సొసైటీ గ్రంథాన్ని రచించింది ఎవరంటే జాన్ డూయి. బీయింగ్ అండ్ టైమ్ రాసింది ఎవరంటే హెడిగర్. విద్య అనేది పిల్లవాడు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని అతని సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి. ఇది ఏ రకమైన వాదం? భావవాదమా, ప్రకృతివాదమా, వ్యవహారిక సత్తావాదమా, అస్తిత్వవాదమా? విద్య అనేది పిల్లవాడి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఏంటిదండి? ప్రకృతి వాదములో విద్యా లక్ష్యాలు చెప్పినాం కదా. ఆ విద్యా లక్ష్యంలో సామర్థ్యాల పెంపుదల అనే వాదం ప్రకారం ఈ విద్యా లక్ష్యాల్లో ప్రకృతి వాదంలోని విద్యా లక్ష్యాల్లో ఉన్న సామర్థ్యాల పెంపుదలకు సంబంధించింది. విద్య అనేది పిల్లవాడి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని అతని సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి. ఇది ఏ రకమైన వాదము? ప్రకృతి వాదము. మానవుడి ఆత్మశక్తి గాని లేని ఒక యంత్రంగా మాత్రమే పరిగణించే ప్రకృతి వాద రూపం ఏది? మానవుణ్ణి ఆత్మశక్తిగా లేని
ఒక యంత్రంగా మాత్రమే పరిగణించే ప్రకృతివాద రూపం ఏది? యాంత్రిక ప్రకృతివాదమా, భౌతిక ప్రకృతివాదమా, జైవిక ప్రకృతివాదమా, సహజ ప్రకృతివాదమా? మానవుడి ఆత్మ కాని అంటే యాంత్రిక ప్రకృతివాదము. ప్రకృతివాదాలు ఎన్ని టైప్స్ అండి? ప్రకృతివాదాలు 3 టైప్స్: భౌతిక ప్రకృతివాదం, యాంత్రిక ప్రకృతివాదం, జైవిక ప్రకృతివాదము. మానవుడు జంతువు ఒక ఏకీకృత ప్రక్రియలో పరిణామం చెందటం జరిగిందని వివరించే ప్రకృతివాద రూపం ఏది? భౌతిక ప్రకృతివాదమా, సంపూర్ణ మూర్తిమత్వవాదమా, పురోగమన తత్వమా, జైవిక ప్రకృతివాదమా? మానవుడు జంతువు ఒక ఏకీకృత అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రకృతివాద రూపంలో జైవిక ప్రకృతివాదం చెప్తుంది. జైవిక ప్రకృతివాదంలో మనం క్లాసులో ఏం చెప్పుకున్నామంటే మనం ఏం చెప్తాం, మానవుడు పరిమాణ అంటే పరిమాణం ప్రక్రియలో దిగువ రూపాల నుండి, జైవికం ఏం చెప్తుందంటే దిగువ రూపాల నుండి ఉన్నత రూపాలకు. అంటే ఫస్ట్ మానవుడు 80 ఒక మానవ రూపం రావాలంటే జన్మలు 84 లక్షల జన్మలు తీసుకోవాలంట, పద్మ పురాణంలో వివరించింది. అంటే ఫస్ట్ అంటే మనం జంతువులుగా, మొక్కగా, పిల్లిగా, పాకే జంతువులుగా అలా రకరకాలుగా ఉండి, అంటే ఆ దిగువ రూపాల నుంచి మానవ రూపం రావటానికి ఇంత టైం పడుతుందంట. అంటే అన్ని జన్మలు ఎత్తుతామని దీని అర్థం. సో ఇట్లా మానవుడు జంతువు ఒక ఏకీకృత ప్రక్రియలో పరిమాణం చెందటం జరిగిందని వివరించే ప్రకృతివాద రూపం ఏది అంటే జైవిక ప్రకృతి రూపం. అంటే దిగువ రూపాల నుండి ఉన్నత రూపాలకు పరిమాణం చెందటంలో మానవ రూపం పరిమాణం చెందింది అని నమ్ముతున్నారనమాట. అంటే జలచరాలుగా మనం పుట్టినాం, తర్వాత మొక్కలు వృక్షాలుగా మనం పుట్టినాం, కీటకాలుగా పుట్టినాం, పక్షులు జంతువులు అన్ని రకాలుగా ఉండి లాస్ట్ కి మానవ రూపం జన్మించడం. ఆ మానవ జన్మ అనేది ఎంతో గొప్ప జన్మ. దానికి ఆ రూపం దాల్చడానికి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం. సో అందుకే ఆత్మహత్య మహాపాపం అని చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఈ జన్మ రావటానికి సామాన్యంగా మనం కష్టపడలేదు, చాలా కష్టపడ్డాం కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న సమాధాన పద్ధతిని సంభాషణ పద్ధతిగా మార్చిన వారెవరు? ఆప్షన్ ఏ సోక్రటీస్, ఆప్షన్ బి ప్లాటో, ఆప్షన్ సి కాంట్, ఆప్షన్ డి హెగెల్. ప్రశ్న సమాధాన పద్ధతిని సంభాషణ పద్ధతిగా మార్చింది ప్లాటో. సోక్రటీస్ ఏం చేస్తారంటే బోధనా పద్ధతిని చర్చా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, చర్చా పద్ధతికి. అలాగే హెగెలేమో తార్కిక పద్ధతిని ఉపయోగించాలని ఈయన చూస్తారనమాట. ఈయనేమో తార్కిక పద్ధతిని, ఈయన ప్రశ్న సమాధాన పద్ధతిని, ఈయనేమో చర్చా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భావవాద బోధనా పద్ధతిలో ప్రశ్న సమాధాన పద్ధతికి ఆద్యుడు ఎవరు? సోక్రటీస్, ప్లాటో, కాంట్, హెగెల్. వీరి గురించి కూడా చెప్పాలండి క్లాసులు. అప్పుడు ఇంకా ఎవరెవరు భావవాదంలో ప్రాముఖ్యులు, ఎవరెవరు ప్రకృతివాదంలో ప్రాముఖ్యులు ఉన్నారు, వీళ్ళ గురించి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని బుక్స్ లో. సో దాని గురించి కూడా చెప్తా. బోధనా పద్ధతిలో ప్రశ్న సమాధాన పద్ధతికి ఇక్కడ చూడండి ఆద్యుడు అనేది క్లూ. ఆద్యుడు ఎవరంటే సోక్రటీస్ గారు. ప్రశ్న సమాధాన పద్ధతిని సంభాషణ పద్ధతిగా మార్చిందేమో ప్లాటో, కానీ ప్రశ్న సమాధాన పద్ధతికి ఆద్యుడు సోక్రటీస్. మనిషి తన మంచితనమును ప్రేమను పుష్పించి రాణించుటనే విద్య అని ఎవరి అభిప్రాయము? కాంట్, రాస్, ఆడమ్స్ అండ్ ఆప్షన్ డి స్వామి వివేకానంద.
ఆప్షన్ బి రాస్. మూర్తిమత్వ అంశాలైన ధైర్యము, పట్టుదల, ఆశావాద మొదలైన అంశాలలో సరైన తర్ఫీదునిచ్చి అతని మంచి పరిసరాలకు అలవాటు చెయ్యాలి. భావవాదములో ఏ రకమైన విద్యా లక్ష్యానికి సంబంధించినవి? మనకి భావవాదంలో విద్యా లక్ష్యాలు ఎన్నున్నాయండి? 6 ఉన్నాయి. సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధి, అలాగే ఆత్మ సాక్షాత్కారం, సంకల్ప బలం, అలాగే నైతిక విలువల అభివృద్ధి, సృజనాత్మక కల్పనా శక్తుల అభివృద్ధి, అలాగే సంస్కృతి పరిరక్షణ. ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తారు. మూర్తిమత్వ అంశాలైన ధైర్యము, పట్టుదల, ఆశావాదం మొదలైన అంశాల్లో సరియైన తర్ఫీదునిచ్చి అతని మంచి పరిసరాలకు అలవాటు చేయాలని భావవాదంలో ఏ రకమైన విద్యా లక్ష్యము అంటే సంకల్ప బలం. విద్య వ్యక్తిని నైతికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేటట్లు చేసే భావవాదం విద్యా లక్ష్యం ఏమిటి? అంటే విద్య అనేది ఒక వ్యక్తిని భౌతికంగాను, నైతికంగాను, సాంస్కృతికంగాను, ఆర్థికంగా అన్నిట్లో మనం బ్యాలెన్స్డ్ గా డెవలప్ అయినప్పుడు చేసే భావవాదంలో విద్యా లక్ష్యం ఏంటిది? ఆత్మ సాక్షాత్కారమా, సంస్కృతి పరిరక్షణ, నైతిక విలువల అభివృద్ధిన, సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధిన? భావవాద విద్యా లక్ష్యాల్లో సమగ్ర మూర్తిమత్వం అన్నమాట. తద్వారా సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుందనేది భావవాదుల నమ్మకం. మానవుని తయారు చేయటం విద్యా లక్ష్యంగా ఉండాలని పేర్కొన్న వారెవరు? వివేకానందుడా, గాంధీజీనా, జిడ్డు కృష్ణమూర్తినా, అరబిందో ఘోష్? వివేకానందుడు. సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయటాన్ని ఏ తర్కం అంటారు? నిగమన తర్కమా, ఆగమన తర్కమా, తర్కశాస్త్రమా, నియమాల తర్కమా? సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయటాన్ని మనం ఏమంటాం? ఆగమన తర్కం అంటాం. మూర్తము నుండి అమూర్తానికి, అలాగే ప్రత్యేక అంశం నుండి సార్వత్రిక అంశానికి ఈ సూత్రాలు పనిచేస్తాయి అన్నమాట. ఒక ప్రత్యేక సందర్భం నిజమే, అట్టి పర్యాప్త సందర్భాలకు మరికొన్నిటికి సహితంగా నిజమైతే అది అటువంటి అన్ని సందర్భాలకు నిజమవుతుంది తెలియచేయటాన్నే ఏమంటారు? ఒక ప్రత్యేక సందర్భం నిజమైతే అట్టి పర్యాప్త సందర్భాలకు మరికొన్నిటికి సహితంగా నిజమైతే అటువంటి వాటిని ఆగమనం అంటారా, నిగమనం అంటారా, విలువలంటారా, విజ్ఞానం అంటారా? ఆగమనం అంటారు. యథార్థ సమస్యల గురించి తెలిపే శాస్త్రము ఆది భౌతిక శాస్త్రమా, జ్ఞాన మీమాంసన, విలువల శాస్త్రమా, నిర్మాణ శాస్త్రమా? యథార్థ సమస్యల గురించి తెలిపేదాన్ని మెటాఫిజిక్స్, అతి భౌతిక శాస్త్రం అంటారు. తత్వశాస్త్రం అద్భుతంతో ప్రారంభం అవుతుంది అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? అద్భుతం, ఆశ్చర్యం ఇవన్నీ ఎవరి అండి? ప్లాటో. సార్లు వచ్చింది. మంచితనం మానవుల్లో అంతర్లీనంగా ఉన్న సహజ గుణం అయితే మానవులు నేర్చుకునేదంతా చెడు అని పేర్కొన్న రచయిత ఎవరు? థామస్. ఆప్షన్ ఏ థామస్, ఆప్షన్ బి రూసో, ఆప్షన్ సి ఫెర్రీ, ఆప్షన్ డి లాంగ్. మంచితనం మానవులు అంతర్లీనంగా ఉన్న
సహజ గుణం అయితే మానవులు నేర్చుకునేదంతా చెడు అని పేర్కొన్న రచయిత ఎవరు? రూసో. సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత ఎవరు? బర్డ్స్ థామస్ రూసో ఫెర్రీ. సోషల్ కాంట్రాక్ట్ రూసో. వ్యక్తి అస్తిత్వానికి మరియు సమాజంలో అతను జీవించడానికి విలువలు కలిగి ఉండటం ఎంతో అవసరమని చెప్పిన వ్యక్తి ఎవరు? రాధాకృష్ణ గారు, రాధా కమల్ ముఖర్జీ, గాంధీజీ, హుమాయూన్ కబీర్. వ్యక్తి అస్తిత్వానికి మరియు సమాజంలో అతను జీవించటానికి విలువలు కలిగి ఉండాలి. రాధా కమల్ ముఖర్జీ. భావవాదానికి సంబంధించిన ఈ క్రింది వాటిలో బోధనా పద్ధతులు: ఆగమన నిగమన పద్ధతి, కంఠస్థ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, పరిశీలన పద్ధతి. భావవాదానికి సంబంధించిన క్రింది వాటిలో బోధనా పద్ధతులు: ఆగమన నిగమన పద్ధతి ఉంది, కంఠస్థ పద్ధతి ఉంది, ఉపన్యాస పద్ధతి ఉంది. ఇది కాదు. ఆగమన పద్ధతిని ప్రతిపాదించింది ఎవరు? ఫ్రాన్సిస్ బెకెనా, జార్జ్ హెగెలా, అరిస్టాటిలా, లెనినా. ఫ్రాన్సిస్ బెకెన్. జార్జ్ హెగెలేమో ద్వంద్వ పద్ధతిని. నిగమన అరిస్టాటిల్. మేధా ప్రక్రియ తత్వం అని చెప్పింది ఎవరంటే లెనిన్. ఆగమన పద్ధతిని ఫ్రాన్సిస్ బెకిన్, జార్జ్ హెగెలేమో ద్వంద్వ పద్ధతిని, అలాగే నిగమన పద్ధతిని ప్రతిపాదించిందేమో అరిస్టాటిల్. తర్వాత లెనిన్ ఏం చెప్పిండంటే మేధా ప్రక్రియ తత్వం అనే కాన్సెప్ట్ నుంచి చెప్పారనమాట లెనిన్. ఆన్ టు ద లాస్ట్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్ టు ది లాస్ట్ అనే పుస్తక రచయిత ఎవరు? గాంధీజీ, పాలక్, జాన్ రస్కిన్, రాస్. జాన్ రస్కిన్. వృత్తి విద్యను 6 నుంచి 12 సంవత్సరాల వరకు అందరూ విద్యార్థులకు తప్పనిసరి చేసింది ఏ విద్యా విధానం? జాతీయ విద్యా విధానం 1986, జాతీయ విద్యా విధానం 1968, జాతీయ విద్యా విధానం 2020, జాతీయ విద్యా విధానం 2025. అందరికి వృత్తి విద్యను అందరికి 6 నుంచి 12 తరగతుల వరకు అందరూ తప్పనిసరి చేసింది జాతీయ విద్యా విధానం 2020. బేసిక్ విద్యా పథకంపై వేసిన కమిటీ అధ్యక్షుడెవరు? జాకీర్ హుస్సేనా, కస్తూరి రంగన, బీజీ కేర్ కమిటీనా, దుర్గాబాయి దేశ్ముఖ్. జాకీర్ హుస్సేన్ ఆన్సర్. కస్తూరి రంగన్ ఎవరు అంటే 1957లో శ్రీ విద్యపై జాతీయ కమిటీ, ఎన్ఈపి 2020కి వేసిన కమిటీ. దుర్గాబాయి దేశ్ముఖ్ అయితేనేమో 1957లో ఇక్కడ శ్రీ విద్యపై వేసిన జాతీయ కమిటీ అన్నమాట ఇది. ఇక్కడ విద్య అనేది స్త్రీ పురుషులకు తేడా లేకుండా తొలగించాలి. బాలికల శ్రీ విద్యకే ఒక జాతీయ మండలి రూపొందించాలి. ఇది ఉంది. బీజే కేర్ కమిటీ. ఇక్కడ జాకీర్ హుస్సేన్ గారు గురించి చూద్దాం. ఈయన ఏమిటంటే జాకీర్ హుస్సేన్ గారు బేసిక్ విద్యా విధానంపై అప్పుడు ఒక కమిటీ వేశారండి. దానికి ఆయన కమిటీ వేశారు. ఇది తన నివేదికను డిసెంబర్ 2, 1937 వార్దాలో సమర్పించారు. దీన్నే వార్దా విద్యా పథకం, బేసిక్ విద్యా పథకం అంటారు. అయితే ఇప్పుడు దీన్ని అమలు చేయడానికి వేసిన కమిటీ ఏంటిదంటే 1938, 1940 ఈ మధ్య కాలంలో వేసింది. అంటే జాకీర్ హుస్సేన్ కమిటీ అంటే ఈ టైం కాలంలో. అంటే ఇదేం చెప్తుంది అంటే ఏదైతే సిఫార్సులు చేసిందో జాకీర్ హుస్సేన్ కమిటీ తర్వాత విద్యా విభాగాలు వీటిని పరిశీలన చేసి 1938 డిసెంబర్లో
సిబే సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ కమిటీ నియమించింది. ఏ కమిటీ? బీజీ కేర్ కమిటీ. ఈ బీజీ కేర్ కమిటీ ఏంటిదంటే అంటే అమలు చేయడానికి ఈ కమిటీ నియమించిందండి. ఈ కమిటీ ఏంటిదంటే ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల మధ్య రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక మధ్య ఉండాలి. అందులో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యపై రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి. స్థానిక ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి వివరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 60% పెట్టాలంట విద్యకే. ఇది ఈయన బీజే కేర్ గారు పూర్తి పేరు ఏంటిదంటే బాలగంగాధర్ కేర్. బాంబే రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఈయన పనిచేశారనమాట. ఇది ఆ టైంలో. అంటే జాకీర్ హుసేన్ గారు ఓన్లీ నివేదికను సమర్పించారు. దాన్ని అమలు చేయటానికి, సమీక్షించటానికి, ప్రభుత్వం స్థాయిలో దాన్ని తీసుకురావడానికి మొత్తం చేసింది ఎవరంటే పరిపాలన పరంగా సమీక్షించడానికి, ప్రాథమిక విద్యకు రూపురేఖలు తేవటానికి పీజే కేర్ గారు నియమించింది ఈ కమిటీ. జాకీర్ హుసేన్ గారు మనకి మూడవ రాష్ట్రపతి 1967 నుంచి 1969 మధ్యలో చేశారు. ఈయన రాష్ట్రపతిగా చేశారు, ఉపరాష్ట్రపతిగా చేశారు, బీహార్ కి గవర్నర్ గా కూడా చేశారు. అలాగే 1963కి ఈయనకి భారతరత్న కూడా వచ్చింది. అలాగే పదవిలో ఉండంగా మరణించిన మొదటి భారత రాష్ట్రపతి ఈయనే. వార్తా పథకం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 1935, 1937, 1944, 1951. 1937. గాంధీజీ ప్రతిపాదించిన బేసిక్ ఎడ్యుకేషన్ స్కీమ్ పై నియమించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? బీజే కేర్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ రాధాకృష్ణన్, డాక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. డాక్టర్ జాకీర్ హుస్సేన్. స్వాతంత్ర భారతదేశంలో బీజే కేర్ కమిటీ 1951 దేనిపై తన నివేదికను సమర్పించింది? ఉన్నత విద్యన, మహిళా విద్యన, ప్రాథమిక విద్య, వృత్తి విద్య? ప్రాథమిక విద్య. 1951 నాటికి బీజే కేర్ కమిటీ సిఫార్సు ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో ఎంత శాతం నిధులను ప్రాథమిక విద్య కోసం కేటాయించాలి? 60%. గాంధీజీ తన విద్యా సంస్కరణల గురించి ఏ పత్రిక ద్వారా ప్రచారం చేశారు? యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్, ఇండియన్ ఒపీనియన్. హరిజన్. అంటే గాంధీజీ 1937లో వార్ధాలో విద్యా సద కోసం వార్ధాని ఎందుకు ఎంచుకున్నాడు అంటే అక్కడ హరిజన ఉద్యమానికి మరియు వార్ధాలో ఒక వార్ధాలో ఏముందంటే ఆశ్రమం ఉందన్నమాట. ఏంటిదంటే సేవాగ్రహం అనే ఆశ్రమం ఉంది. అప్పుడు హరిజన పత్రికలో విద్య గురించి ఆయన చాలా ఎక్కువగా రాయటం, అంటరానితనం గురించి, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన చేపట్టిన ఉద్యమంలో, అలాగే అట్టడుగుల వర్గాల పిల్లలకు కూడా విద్య అనేది ఉపయోగించాలి, దానివల్ల వాళ్ళకి స్వయం సమృద్ధిగా ఉంటాయి, అలాగే బేసిక్ విద్యా విధానం అనేది అక్కడి నుంచే స్టార్ట్ చేసి అక్కడి నుంచే ఆ సేవాగ్రామ ఆశ్రమం నుంచే ఆయన ఈ హరిజన పత్రికలో బేసిక్ విద్యా విధానం గురించి రాయటం ప్రారంభించారంట. వార్ధా విద్యా పథకంలో ప్రధానంగా దేని ద్వారా బోధన జరగాలని ప్రతిపాదించారు? ఆంగ్ల భాష, హస్తకళలు, వృత్తి పని,
కేవలం పుస్తక పఠనం, సైనిక శిక్షణ, హస్తకళలు, వృత్తి పని. ఆయన ప్రధానంగా చెప్పిందంటే వృత్తి పని ఖచ్చితంగా ఉండాలి. ఆ వార్త దగ్గర నుంచే కదా అఖిల భారత సదస్సు కూడా జరిగింది. గ్రామీణ పునర్నిర్మాణం, హరిజన సేవ, అఖిల భారత అవన్నీ అక్కడి నుంచి ఆశ్రమం నుంచే స్టార్ట్ చేశారు. భారతదేశ 3వ రాష్ట్రపతిగా పనిచేసిన ఏ విద్యావేత్త వార్తా విద్యా నివేదికను సిద్ధం చేశారు? డాక్టర్ జాకీర్ హుసేన్ గారు. ఫిలాసఫీ అనే ఆంగ్ల పదం ఏ భాష పదాల నుండి ఉద్భవించింది? లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, జర్మన్. గ్రీకు. ఫిలాసఫీ అనే పదంలో ఫిలోస్, సోఫియా అనే పదాలకు సరైన అర్థాలు ఏమిటి? జ్ఞానం మరియు ప్రేమ, ప్రేమ మరియు ఆత్మ, ప్రేమ మరియు జ్ఞానం, సత్యం మరియు అన్వేషణ. లవ్ ఆఫ్ విజ్డమ్, ప్రేమ మరియు జ్ఞానం. విజ్ఞాన శాస్త్రాల యొక్క విజ్ఞాన శాస్త్రమే తత్వశాస్త్రం అని నిర్వహించింది వారు ఎవరు? విజ్ఞాన శాస్త్రమే తత్వశాస్త్రం. కోల్రిడ్జ్. అన్ని కళలకు తల్లి, తల్లి అని చెప్పింది ఎవరండి? తల్లి అంటే సిసిరో. తత్వశాస్త్రం అంటే అతి భౌతిక శాస్త్రమే అని అనే తత్వవేత్త ఎవరు? అతి మెటాఫిజిక్స్ అని చెప్పింది ఎవరు? అరిస్టాటిల్, అలెగ్జాండర్, కాంట్, ఆర్టిస్పస్. అలెగ్జాండర్. నిజమైన సత్య పరిశీలన శాస్త్రమే తత్వశాస్త్రం అని అన్నది ఎవరు? అరిస్టాటిల్. నిజమైన సత్య పరిశీలన అతి భౌతిక శాస్త్రమే అలెగ్జాండర్. ఈయన నిజమైన సత్య పరిశీలన అరిస్టాటిల్. వార్ధా విద్యా పథకం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? 1937. భావవాదం ప్రకారం ఈ విశ్వంలో వాస్తవమైంది భౌతిక పదార్థం. ఆప్షన్ బి మేధస్సు లేదా ఆలోచన, ఆప్షన్ సి ప్రకృతి మరియు ఆప్షన్ డి యంత్రాలు. మేధస్సు లేదా ఆలోచన. భావవాదం ప్రకారం సత్యం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? ఇంద్రియ జ్ఞానం, ఆప్షన్ బి ప్రయోగాలు, ఆప్షన్ సి ఆధ్యాత్మికత మరియు మేధస్సు, ఆప్షన్ డి సాంకేతికత. ఆప్షన్ సి భావవాదం అతి భౌతిక శాస్త్రం మెటాఫిజిక్స్ పరంగా ప్రపంచాన్ని ఎన్ని రకాలుగా విభజించింది? 2 రకాలుగా. ఒకటి భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం. ఈ విశ్వం మేధస్సు ఆలోచన ద్వారా నిర్మితమైంది, భౌతిక పదార్థం ద్వారా కాదు. ఇది ఏ వాదం యొక్క ముఖ్య ఉద్దేశం? ఆప్షన్ ఏ ప్రకృతివాదం, ఆప్షన్ బి ప్రయోజనవాదం, ఆప్షన్ సి భావవాదం, ఆప్షన్ డి వాస్తవికవాదం. ఆప్షన్ సి భావవాదం ప్రకారం వాస్తవ ప్రపంచం ఏది? మన కళ్ళకు కనిపించే భౌతిక ప్రపంచమా, మార్పు చెందని ఆధ్యాత్మిక లేదా మేధో ప్రపంచమా?
సామాజిక ప్రపంచమా, వైజ్ఞానిక ప్రపంచమా? మార్పు చెందని ఆధ్యాత్మిక లేదా భావవాదం ప్రకారం జ్ఞాన సముపార్జనకు మూల స్తంభం ఎవరు? విద్యార్థి, పాఠ్య ప్రణాళిక, ఉపాధ్యాయుడు, తత్వవేత్త. ఉపాధ్యాయుడు ఎదురుగానే చెయ్యాలి ఆధ్యాత్మికంగా కాబట్టి. వ్యక్తిలోని దైవత్వాన్ని వెల్లడి చేసే విద్య అనే సాధనం ద్వారా వ్యక్తి ఏ విషయాన్ని తెలుసుకునేటట్లు చెయ్యాలి అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ వివేకానంద, ఆప్షన్ బి యాడమ్స్, ఆప్షన్ సి గాంధీజీ, ఆప్షన్ డి హెగెల్. ఆడమ్స్. వ్యక్తిలోని దైవత్వాన్ని వెల్లడి చేసే విద్య అనే సాధనం ద్వారా ఇక్కడ దైవత్వం గురించి చెప్పారు. ఒక వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని ఆ వ్యక్తి ఆ విషయాన్ని తెలుసుకునేటట్లు చెయ్యాలి. ఆదర్శవాద పితామహుడుగా పేరు పొందిన వారెవరు? ప్లాటో, రూసో, గాంధీజీ, సోక్రటీస్. ప్లాటో. దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఏర్పడుతుందని విశ్వసించే వాదం ఏది? ప్రకృతివాదం, భావవాదం, వ్యవహారిక సత్తావాదం, అస్తిత్వవాదం. దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు అంటే ఆత్మ గురించి బోధిస్తుంది ఇక్కడ భావవాదం. భావవాదంలో క్రీడా పద్ధతికి రూపకర్తగా ఎవరిని పేర్కొంటారు? పెస్టాలజీ, ప్రోబెల్, ప్రేమనాథ్, వార్డ్ జేమ్స్. ప్రొబెల్. ఓకేనండి, ఇంతవరకు ఈ బిట్స్ మనకైనా ఈ టాపిక్ లో నుంచి ఎంసిక్యూ ఇలా ఇవ్వటం జరిగింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చూసే వాళ్ళందరూ ఎవరైనా లైక్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా చదువుతున్నారా? ప్రాక్టీస్ చేయండి, ఈసారి జాబ్ మీదే. కామెంట్ బాక్స్లో కామెంట్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.